వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు మస్క్ మిలన్ అదేనండి కర్బూజా మైక్రోగ్రీన్స్తో చేసుకునే రెండు రకాలైన సూపర్ టేస్టీ రెసిపీస్ చూపిస్తాను. అలాగే ఓవరాల్గా మైక్రోగ్రీన్స్ పెంచుకునే వీడియోస్కి వాటితో చేసుకునే రెసిపీస్ వీడియోస్కి రిపీటెడ్గా నాకు వచ్చే క్వశ్చన్స్కి కూడా ఈ వీడియోలో క్లియర్గా రిప్లై ఇస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అసలు మైక్రోగ్రీన్స్ గురించి మీకు ఓవరాల్గా ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ కర్బూజా మైక్రోగ్రీన్స్ని పచ్చివి అలానే తిన్నా టేస్ట్ బాగుంటుంది. ఇవి తింటుంటే దోసకాయ ఫ్లేవర్లో ఉంటాయి. ఈ ఆకు స్మెల్ కూడా దోసకాయలా అనిపిస్తుంది. మైక్రోగ్రీన్స్ని వాడుకోబోయే ముందు నార్మల్ వాటర్లో 1 లేదా 2 సార్లు వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక బౌల్లోనికి 3 గరిటెలు దోసపిండి, 1 గరిటె ఇడ్లీ పిండిని తీసుకొని అందులో కొంచెం ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం గట్టిగా ఉండాలి. ఇప్పుడు దీంతో మనం సూపర్ టేస్ట్తో కింద క్రిస్పీగా పైన మెత్తగా ఉండే మైక్రోగ్రీన్స్ బన్ దోశని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఐరన్ ప్యాన్ మీద 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని దాని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత ప్యాన్ మీద 2 గరిటెల పిండి వేసుకొని కొంచెం మందంగా ఊతప్పం సైజులో ఉండేట్లు స్ప్రెడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ని దీని చుట్టూ వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఒక పిడికెడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను పలుచగా వేసుకోవాలి. తరువాత సన్నగా తరుక్కున్న కొంచెం పచ్చిమిర్చి ముక్కలను, సన్నగా తరుక్కున్న 1 పిడికెడు క్యారెట్ ముక్కలు, ఇలా సన్నగా తరుక్కున్న కర్బూజా మైక్రోగ్రీన్స్ని, అలాగే కొంచెం కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగులను కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిటికెడు సాల్టు, అలాగే 1 చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ని కూడా పైన ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. చివరిగా 1 చిటికెడు పెప్పర్ పౌడర్ని చల్లుకొని 2 స్పూన్ల ఆయిల్ని ఇలా వేసుకొని పైన మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో టు మీడియం మధ్యలో పెట్టుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. ఈ మైక్రోగ్రీన్స్ బన్ దోశ రెడీ అవ్వడానికి ఒక 3-4 నిమిషాల టైం పడుతుంది. దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాల్సిన అవసరం లేదు. పైన ఇలా మూత పెట్టుకొని కాల్చుకోవడం వల్ల కింద క్రిస్పీగా ఉంటుంది, పైనేమో ఆవిరికి ఉడుకుతుంది. మైక్రోగ్రీన్స్ బన్ దోశ రెడీ అయినట్లే. దీన్ని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పిజ్జా కట్టర్తో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మైక్రోగ్రీన్స్ బన్ దోశను ఇలా ఈ మైక్రోగ్రీన్స్తోనే కాకుండా స్పైసీగా లేకుండా ఉండే ఏ మైక్రోగ్రీన్స్తో అయినా సరే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మైక్రోగ్రీన్స్ బన్ దోశ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కర్బూజా మైక్రోగ్రీన్స్తో ఆలూ ఫ్రై. నాకు ఎక్కువగా రిపీట్గా వచ్చే కొన్ని కమెంట్స్ ఏమిటంటే మైక్రోగ్రీన్స్ని అలానే రాగా లేదంటే సలాడ్స్లోనే తింటారు కదా. నెక్స్ట్ క్వశ్చన్, మైక్రోగ్రీన్స్ని ఉడికిస్తే న్యూట్రిషనల్ వాల్యూస్ పోతాయి కదా అని. మైక్రోగ్రీన్స్ని ఎక్కువగా మనకంటే ఫారిన్ కంట్రీస్లో వారు వారి ఫుడ్లో రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా సలాడ్స్, బర్గర్స్ లేదంటే అలానే మైక్రోగ్రీన్స్ని ప్లెయిన్ వాటర్లో కొంచెం ఉడికించుకొని మీల్ ప్లేట్ సైడ్లో స్టఫ్లా పెట్టుకొని తింటారు. అది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్. మనం మైక్రోగ్రీన్స్ని వాళ్ళలాగా సలాడ్స్లో, బర్గర్స్లో తినాలి అంటే ఒక 10 రోజులు తింటాం, లేదంటే ఒక 20 రోజులు తింటాం. తర్వాత అవంటేనే మనకి విరక్తి వస్తుంది. కాబట్టి మైక్రోగ్రీన్స్ని సలాడ్స్, బర్గర్స్ లేదా అలాగే పచ్చివి తినాల్సిన అవసరం లేదు. సో మనం మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మనం రెగ్యులర్గా చేసుకునే తినే రెసిపీస్లో మైక్రోగ్రీన్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కాకుంటే మనం తీసుకునే మైక్రోగ్రీన్స్ న్యాచురల్ టేస్ట్ని బట్టి ఏ రెసిపీస్లో యూజ్ చేసుకుంటే టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే ఏ మైక్రోగ్రీన్స్ని ఎలా ఎంతసేపు వండుకోవాలి, ఎలా వండుకోవటం వల్ల వాటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ పోకుండా ఉంటాయి అనేది కొంచెం తెలుసుకొని యూజ్ చేసుకోవడమే. ఈ వీడియోని చివరి వరకు చూశాక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.